ప్లే చేయి. ఏం ప్లే చేయాలి? నీకోసమే ఈ సాంగ్. నాకా? నాకు పాడటం రాదు, అందుకే ఈ క్యాసెట్. ప్లే చేయి. నువ్వే పాడొచ్చు కదా నా కోసం. లేదు, నువ్వు పాడు, నీ వాయిస్ చాలా బాగుంటుంది. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. కన్మణి అన్బోడు కాదలన్నా నిడుతు కడితమే, பொன்மணி உன் வீட்டில் சௌக்கியமா நான் இங்கு சௌக்கியமே. రే, నీకు తమిళొచ్చా? రాదు, ఏదో కొంచెం మణిరత్నం గారి ఫిల్మ్స్ వల్ల అలా తెలుసు. కన్మణి అంటే ఏంట్రా? కన్మణి అంటే బంగారం. అంటే నేను నీ బంగారమా? అవును, నువ్వు నా కన్మణి. ఇప్పుడేంటి వదిలేస్తున్నావా? నీకు ముందే చెప్పా కదా సక్సెస్ అవ్వకుండా మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోరని. నువ్వు చూస్తున్నావుగా నిత్య, నా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో. కానీ అవన్నీ మా వాళ్ళకి అర్థం అవ్వవు కదా. నిత్య నిత్య నిత్య, ఖచ్చితంగా ఈ ఇయర్ తీస్తా. లాస్ట్ ఇయర్ కూడా ఇదే చెప్పావు. లిసన్ రామ్, మా వాళ్ళని కాదని నేనేది చేయలేను. విడిపోదాం. ఈ వన్ మూమెంట్ వస్తుందని మనం ఊహించుకోకుండానే లవ్ చేసుకుంటాం కదా. తీసుకోలేకపోతున్నా నిత్య నేను. తెలిస్తే ఇంత దూరం రామేమో. ఎలా నిత్య నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నావు? కొన్నిసార్లు తప్పదు రామ్. నిత్య నిత్య నిత్య, ఎందుకు కాల్ చేసావు రామ్? నీతో కొంచెం మాట్లాడాలి నిత్య. ఏంటి మళ్ళీ కొత్తగా? ఇట్స్ ఓవర్ కదా. It's been 6 months నిత్య, but I'm still living with your memories. మూవ్ ఆన్ అవ్వు, మళ్ళీ నాకు ఇలా కాల్ చేయకు. నిత్య, నీతో కంప్లీట్గా వన్ డే ఉండాలనిపిస్తుంది. రామ్, నీకు తెలుసుగా నాకు. మళ్ళీ లైఫ్లో నేను డిస్టర్బ్ చేయను నిత్య, ప్లీజ్. సరే, రేపే కలుద్దాం. అలా మూత ముడుచుకొని కూర్చోకు నిత్య. అంతా అయిపోయింది కదా, మళ్ళీ ఏంటిదంతా? పడిపోతాం నిత్య.
ఇప్పుడు ఏంటి? రోజంతా ఇలా కోపంగానే ఉంటావు నాతో? ఏ లేదు, ప్రేమగా ఉంటా. అర్థమైంది. సరే, ఎక్కడికి వెళ్తున్నాం? ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతున్నాం. ఏ బైక్ ఆపేరా, బైక్ ఓకే ఆపే. ఓకే ఓకే. నేను వెళ్ళిపోతా. రాక్షసివే నువ్వు. చెప్పు మరి. ఆకాశం అంతా ఎత్తుకు తీసుకెళ్తున్నా. సరే పద. నిత్య, కళ్ళు మూసుకో. ఎందుకు? ట్రస్ట్ మీ. రే, ప్రేమించినందుకు ఇంత నరకం చూపియాలా? నరకమా? సర్ప్రైజ్. సారీ రా. హే, నాకెందుకే సారీ? నీ అల్లరి బాగుంటుంది నిత్య. చాలా రోజులైందిరా ఇలా ఎక్సైట్ అయ్యి. అర్థమవుతుంది. అయినా ఎందుకు ఇలా వన్ డే ఇదంతా? నా ప్రేమ ఎవరికి అర్థం కాదు నిత్య, ఈవెన్ నీకు కూడా. ఇట్స్ నాట్ అబౌట్ ద లవ్. సిచ్యువేషన్స్ అంతే, మొత్తాన్ని మార్చేస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే. ఏంటి ఎండ్ ఆఫ్ ద డే? చుమ్మా పదపోదాం. ఎక్కడికి? నువ్వు అస్సలు అర్థం కావరా. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. ఈ భూమి మీద వింత జీవులు మనుషులేరా. నిన్ను కూడా కలుపుకొని అంటున్నావుగా. నీ ఇసుకలో నడవడం కష్టమేరా. థర్స్టీగా ఉంది. ఏం మాట్లాడవేంటివే? అలా వదిలేసి వెళ్ళిపోతావేరా? నీకోసమే. కొట్టినందుకు సారీ. టచ్ చేసినందుకు నేను హ్యాపీ. ఎక్స్ట్రా చేస్తే చంపేస్తా. కోపం పోయినట్టేనా? మొత్తం కాదు, కొంచెం. అయితే పోదాం పద. పద పద పద. రే, నేను ఇంకా నడవలేను. ఓ రెక్కల గుర్రం మీద తీసుకెళ్ళు నన్ను. రెక్కల గుర్రమేగా. రే, నేనేదో సరదాగా అన్నారా? నీకు తెలుసు కదనే, నాకు కూడా హార్సెస్ అంటే ఎంత ఇష్టమో కదా. మర్చిపోయారా? ఇట్స్ కామన్ నిత్య. త్రూ ద టైం అన్నీ మర్చిపోతూ ఉంటాం. మరి నువ్వెందుకు ఇంకా అక్కడ ఆగిపోయావు? డ్రీమ్ నిత్య, అక్కడ టైంతో పెద్దగా పనే ఉండదు. ఇలాంటివి మాత్రం బాగా చెప్తావు. డ్రీమీ వరల్డ్ ఎప్పుడు బాగుంటుంది నిత్య. పిచ్చోడ్లా మాట్లాడకు. ఐ కెన్ స్పెండ్ ఫర్ ఎవర్ విత్ యూ నిత్య.
ఆ పాసిబిలిటీ డ్రీమ్స్లోనే ఉంటుంది. డ్రీమ్స్ ఆర్ నైట్ మేర్స్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నువ్వు బయటికి వచ్చాయి. దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ ప్లేస్ ఫర్ పెయిన్ నిత్య. బయటకు వచ్చిన ఆ బాధని మోస్తూ ఉండాలి నిత్య. కానీ ఒకటి మాత్రం సంతోషాన్ని ఇస్తుంది, డ్రీమ్స్లో మన ఇద్దరం కలిసే ఉంటాం. పిచ్ అంటారు దీన్ని. ప్రేమకి చాలా పేర్లు ఉంటాయి. నేను నీతో వాదించలేను. నువ్వెందుకురా నాకు చెప్పిన టైంలో సినిమా తీయలేదు? సినిమా అంటేనే టైం పడుతుంది నిత్య. మరెందుకు దాన్ని చూస్ చేసుకున్నావు? సినిమా ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్, సో ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. ఇందులో నీ స్వార్థమే కనిపిస్తుంది. సినిమా విషయానికి వస్తే నేను స్వార్థపరుణ్ణి. తెలుసు నాకు. అరే, ఆ నక్షత్రాలు చూసావా? ఎంత బాగున్నాయో. హే, చూసావానే తోకచుక్క రాలింది? మనసులో కోరిక కూడా కోరుకున్నా. చెప్పు, ఏం కోరుకున్నావు? అలా చెప్పకూడదు. ఎందుకు? చెప్తే జరగదనా? పోరా, అదొక నమ్మకం. చెప్పు, ఏమనిపిస్తుంది ఈ ఫుల్ మూన్ సముద్రాన్ని చూస్తుంటే? ఇలా కూర్చొని వ్యూని ఫీల్ అవుతుంటే చాలా బాగుందిరా. నీకేమనిపిస్తుంది? నీ మీద నాకున్న ప్రేమ చందమామ లాంటిది నిత్య. నువ్వు ఎంత దూరంలో ఉన్నా ప్రేమిస్తూనే ఉంటా. పద పద, నీకు చోటు చూపించాలి. ఎక్కడికి రా? చెప్తాను పద. ఏయ్, ఎక్కడికి రా? చెప్తారా? రే, ఏంట్రా ఇదంతా? మ్యాజిక్ మ్యాజిక్ చూ. ఏ నిత్య, నేనిప్పుడు రోజు అవుతారా? రే రామ్, ఎంత బాగుంది కదరా. చెప్పమ్మా. ఇంకా ఇంటికి రాలేదంటే? అమ్మా, నాకు లేట్ అయ్యేలా ఉంది. నేను ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటా. నీకేమైనా పిచ్చానే? వారంలో పెళ్లి పెట్టుకుని. అమ్మా ఆపుతావా? మార్నింగ్ వస్తా. కాదు నిత్య, ఒకసారి నేను చెప్పేది. అంతా ఓకేనా నిత్య? ఓకేరా, తెలిసిందేగా వీళ్ళ గురించి. ప్రాబ్లం అవుతుంటే వెళ్ళిపోదాం. అలా ఏం లేదు, నేను చూసుకుంటా. ఆల్ గుడ్. అమ్మాయిగా పుడితే అంతేరా, ఏది మా చేతిలో ఉండదు.
నీకు ఒకటి చెప్పనా నిత్య, లైఫ్లోనే ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా నువ్వు ఏది చూస్ చేసుకుంటావో అదే నీ జీవితం. అది నీ కంట్రోల్లోనే ఉంటుంది నిత్య. నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ మనం చిన్నప్పటి నుంచి ఎలా పెరిగామనే దాని నుంచే ఇవన్నీ అలవాటు పడిపోతాం. వై డోంట్ యు బ్రేక్ దట్ చైన్ నిత్య? మేబీ నేను కూడా అందరిలాంటి అమ్మాయినేమో. నిజమే, నువ్వు అందరిలాంటి అమ్మాయివే, కానీ యు సంథింగ్ స్పెషల్. నీకోసం ఒకటి తీసుకొచ్చా, ఇక్కడే ఉండు. ఇప్పుడే వచ్చేస్తా. ఎక్కడికి? ఏంట్రా, ఇది నా పెళ్లి కట్టుకోమని ఇస్తున్నావా? లేదు, ఇక్కడే కట్టుకో. ఇక్కడ? ఇక్కడ ఎలా రా కట్టుకుంటా? ఓయ్, అయిపోగానే వెంటనే తిరక్కు. ఎందుకురా? అదంతే. సరే, యా కట్టేసుకున్నారా? ఓకే, నేను 3 కౌంట్ చేస్తా, అప్పుడు టర్న్ అవ్వు. ఓకే. 3, 2, 1. ఎంత డైరెక్టర్ అయితే ఇలా పిచ్చోళ్ళలో ఉండాలా? ఇప్పుడు ఎందుకే ఇవన్నీ? మూసుకొని తీసుకోరా. ఇవన్నీ వేసుకుంటే నువ్వు కూడా హీరోలా ఉంటావు. హీరోరా నువ్వు. దేవతలా ఉన్నావే, నాదిష్టే తగిలేట్టుంది. ఓరా చెప్తావన్నీ. అది సరేగాని కళ్ళు మూసుకో ప్లీజ్. ప్లీజ్. తెరిచేస్తున్నారా? హ్యాపీ బర్త్డే నిత్య. నేను నిజంగానే మర్చిపోయాను రా. నా లైఫ్లో మర్చిపోలేని రోజు ఇది. దీనికోసమేనారా ఒక్కరోజు అడిగింది? లేదు, నా స్వార్థం కోసమే. థ్యాంక్స్ రామ్. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ భూమి మీద ఏమిష్టమో తెలుసా? ఏంటో చెప్పు. నీ ఫేస్ ఇలా వెలిగిపోతుంటే చూడటం భలే ఇష్టం. రే రే, మళ్ళీ మొదటి నుంచా? కానీ ఆ ఛాన్సే ఉంటే నేను మళ్ళీ రీబోర్న్ అయినట్టేనే.
నాకు నీ షోల్డర్ మీద పడుకోవాలనుందిరా. నిత్య, నాకేమనిపిస్తుందో తెలుసా? చెప్పురా. ఈ ప్రపంచం ఇక్కడితో ఎండ్ అయిపోతే బాగుండనిపిస్తుంది. రామ్, కాసేపు ఏం మాట్లాడుకురా. నిత్య, నిత్య లేవే. నిత్య లే, లేవమన్నా. ఎక్కడికి రా? ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి నిత్య. కొంచెంసేపు ఆగరా, పడుకోని. కుదరదు నిత్య, వెళ్దాం పదా. ఏ నిద్రముఖం లే. ఏ ఎవరా నిద్రముఖం? సరే పద, నేను ఒక చోటికి తీసుకెళ్ళాలి. పద పద. ఎక్కడికో చెప్పు. చెప్తాలేరా, టైం అయిపోతుంది. దా. అయినా ఇంత పొద్దున ఎక్కడికి రా? చెప్తాలే కానీ నువ్వు ముందు పోనీ. రే, స్పెట్స్ పెట్టిపోయి, దుప్ప పడుతుంది. సరే పట్టు. ఏరా, హీరోయిన్ ఉన్నానా? నీకేంటే బంగారాన్ని. ఎందుకురా ఇక్కడికి తీసుకొచ్చావు? సన్ రైజ్ కదా. I love you, Nitya. I love you. సారీ నిత్య, నైట్ వర్క్లో ఉండి కాల్ చేయలేదు. అయ్యో పర్లేదు. హే నిజంగా సారీ నిత్య. హ్యాపీ బర్త్డే నిత్య. రెడీ అయ్యిండు, నేను వస్తున్నా, బయటికి వెళ్దాం. సరే బాయ్ నిత్య. రామ్, నేను వెళ్ళాలి. శాశ్వతంగానా నిత్య? తప్పదురా. నువ్వు నన్ను వదిలేసి వెళ్తా అని చెప్తున్న ప్రతిసారి లోపల నేను చచ్చిపోతూ ఉన్నాను నిత్య. అందుకేరా నేను కలవనంది. నిజం చెప్పు, నీకు నాతో ఉండాలని లేదా? ఉన్నా కానీ కుదరదురా. నా ఫ్యామిలీ పరువు పోతుందిరా. మా వాళ్ళని అలాంటి పొజిషన్లో చూడలేను. నీ లైఫ్లో అందరూ ఉంటారు నిత్య. అమ్మ, నాన్న, తమ్ముడు, ఆఖరికి కొత్తగా వచ్చే వాళ్ళు కూడా. కానీ నేను మాత్రం ఉండను కదా నిత్య.
చివరికి నీకు నేను ఒక స్ట్రేంజర్నేగా. కానీ నిత్య, అన్నేళ్ళుగా ప్రేమించుకున్న మనం విడిపోయే మూమెంట్ వస్తే స్ట్రేంజర్స్గా మారిపోతామా? స్టే విత్ మీ నిత్య. నేను వెళ్ళాలి రామ్. Two minutes, Nitya. టైటానిక్ ఫిల్మ్ చూసా? జాక్ అండ్ రోజ్ షిప్ లో అలా నుంచొని హక్ చేసుకున్న మూమెంట్. అబ్బబ్బా, ఇలా కద్దా, హక్ చేసుకో. నిత్య, జైంట్ వీల్ ఎక్కుదామా? జైంట్ వీల్ కాదు కానీ సముద్రం దగ్గర లైట్ హౌస్ పైకెక్కి అలా వ్యూని చూస్తూ విండ్ తాకుతుంటే అబ్బాబ్బాబ్బా, ఆ ఫీలే భలే ఉంటుంది తెలుసా? రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నీతో అలా సముద్రం దగ్గర కూర్చొని సన్ రైజ్, మూన్ లైట్ చూస్తుంటే ఈ జీవితానికి అది చాలరా. నువ్వేదో నాకు సినిమాటిక్గా రోజు ఇచ్చి ప్రపోజ్ చేస్తావనుకున్నా, ఇంత సింపుల్గా అనుకోలే. పెళ్లి చేసుకుందాం రా. నా ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నేను ఆప్షన్ కాదు, నా జీవితం. ఐ లవ్ యూ రామ్. ఐ లవ్ యూ రామ్. ఐ లవ్ యూ నే. పద. నాకు తెలుసు నా కన్మని నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళదని. నిజం చెప్పు, మణిరత్నం గారి మీద ఇష్టంతో నన్ను కన్మని అన్నావా, లేక నా మీద ప్రేమతోనా? ఆబ్వియస్లీ నాకు మణిరత్నం గారు అంటే ఇష్టమే, కానీ నీ మీద ప్రేమ ఏమోనే, 2 అలా కుదిరిపోయాయి.